శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బ్రహ్మ మోహిని సంవాదం. శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. మోహిని యొక్క స్తోత్రంతో మన్మధుడు సంతసించి స్వయంగా ఆకాశమందు నిలిచి బాణాన్ని ఎక్కుపెట్టెను. మంత్రపూతమైన ఆ మహాస్త్రాన్ని సంతోషంతో తండ్రిపైకి విసిరెను. ఆ కామాస్త్రంతో బ్రహ్మ మనస్సు చెలించి కాముకుడయ్యను. మోహిని ముఖంలోనికి ఒక్క క్షణకాలం పాటు మాటిమాటికి చూస్తూ వ్యామోహం పొందెను. అప్పుడు ఆ విధాత జ్ఞానం పొంది శ్రీహరిని స్మరిస్తూ మోహిని చూచుట చాలించెను. తన మనసుతో మన్మథుని చరిత్రనంతనూ తెలుసుకున్నను. బ్రహ్మ క్రోధంతో విఫలుడై నిగ్రహం తప్పి కుమారుడైనను మన్మథుని శపించెను. ఓ కాముడా, యవ్వనం వల్ల పిచ్చి ఏర్పడిన వాడా, మూఢుడా, ఐశ్వర్యం చేత గర్వించిన వాడా, తండ్రినే నన్ను హేళన చేయటం వల్ల, తిరస్కారంతో అవమానించటం వల్ల నీ దర్పం మున్ముందు భంగము కాగలదు అనెను. అది విని తన ప్రయత్నం వ్యర్థమైనందున బ్రహ్మశాపం నుండి భయపడి కంఠము, పెదవులు, దవడలు ఎండిపోయిన మన్మథుడు వేగంగా వంతునితో కూడి పారిపోయెను. ఆ జగత్కర్త తన విషయంలో మదనబాధ కలదై చిరునవ్వుతో వంకర చూపుతో తనను చూస్తున్న మోహినితో ఇట్లు పలికెను. ఓ తల్లి మోహిని, నీవు వెళ్ళిపోమ్ము. నా వద్ద నీ కర్మలన్నీ నిష్ఫలమగను. నీ అభిప్రాయం తెలుసుకున్నాను. ఆ పనికి నేను యోగ్యుడను కాను. నీవు కోరిన పని వేదమందు చీకొట్టబడింది. ఆ నింజకర్మను చేయుటకు నేను అసమర్థుడను. ఈ ప్రపంచంలో ఒక కట్టుబాటు ఏర్పరచు. వేదకర్తనైన నేను స్వయంగా ఎట్లు ఈ కర్మ చేయుదును? వేదపఠనం చేయి. నాకు ఇంతకంటే నింజము అపకీర్తి కలిగించినది ఏది? చేరవచ్చిన కాముకురాలైన స్త్రీ కాముకులకు విడవకూడనిది అని వేదమందు వినవచ్చునను. తపస్సు జనులకు ఎల్లవేళలా ఆమె త్యాజ్యురాలే అగును. విశేషించి జారిణి అయిన స్త్రీ అందరికీ పరిత్యజించదగినది. తన కోరిక తీర్చుకుంటే ఎందు మాత్రమే ఆసక్తురాలగు. జారిని పరుల యొక్క ధనాన్ని, ఆయుష్యమును, కీర్తిని, ఇతర సత్కార్యాలను నశింపచేసి మాటిమాటికి దుఃఖం కలిగించును. సర్వ ఆపదలకు బీజరూపిణి అయిన జారిని కొత్తగా హత్యలకు పూనుకున్న వారికంటే క్రూరురాలు. మెరుపులోని ప్రకాశం, నీటియందు గీసిన రేఖ, లోభి స్నేహం, పరద్రోహం వల్ల లభించు సంపద ఎట్టివో కులటా ప్రేమ కూడా అటువంటిది. అది చంచలం. అట్టి స్త్రీ అన్ని క్రూర జంతువుల కన్నా ఆపదలకు మూలమైనది. అట్టి కులటను ఎవరు మిక్కిలి మూఢుడై విశ్వసించినో వానికి అడుగడుగునా ఆపదయే. సరే, నీవేమో మంచి రూపం గల ధన్యురాలవు. కాముకల చేత వంచబడ్డావు. నీవు యువకులకు భోగలక్ష్మీ స్వరూపురాలవు. తపస్సు జనులకు విషం వంటి దానవు. అప్సరసల్లో శ్రేష్ఠురాలవు. ఎల్లప్పుడూ స్థిరంగా ఉండు యవ్వనం కలదానవు. ఓ సుందరి, నీవు కోరే కర్మకు యోగ్యుడైన పడుచువాన్ని చూసుకొనము. స్త్రీలలో నీవు మంచి నైపుణ్యం కలదానవు. నీకు తగిన కామవిద్య నిపుణుణ్ణి వెతుకుము. నేనేమో ముసలితనంతో పీడింపబడువాడను, వృద్ధుడను, తపస్విని, విష్ణుభక్తి గల బ్రాహ్మణుణ్ణి. నేను స్వతంత్రుని కాను, పరాధీనుణ్ణి, విష్ణువుకు అధీనమైన ప్రవర్తన గలవాడను. ఇట్టి నాకు జారణ్యుల యందు ఆసక్తి ఎక్కడ? ఓ బిడ్డ, తండ్రినైన నన్ను వదిలి శీఘ్రంగా పొమ్ము. పేరును బట్టి, వ్యవహారాన్ని బట్టి కూడా నేను జగత్ సృష్టను. అందువల్ల ఎల్లప్పుడూ నీకు తండ్రిని. కాముకురాలవు, కామ విద్యలో నిపుణురాలవైన నీవు చంద్రుని మిత్రుడైన మన్మథుని, జయంతుని, నలకూబరుని, దేవవైద్యులైన అశ్విని దేవతలను, చంద్రపుత్రుడైన బుధుని, సుందరులైన దితిపుత్రులను, కామశాస్త్ర నిపుణులు, రతి కర్మల్లో ఆరితేరిన వారు ఎందరో ఉండగా వారందరినీ వదిలిపెట్టి నన్ను పొందవచ్చితివి. ఎల్లప్పుడూ సంభోగ విషయంలో పురుషుడు స్త్రీని ప్రార్థించును. ఒకవేళ స్త్రీయే పురుషుని వద్దకు కోరిపోయినడల అది విపరీతం మరియు మోసపుచ్చుటగును. అన్ని రత్నాల్లో దుర్లభము, శ్రేష్టమైనది స్త్రీ రత్నం. భర్తయును తన భార్యను ప్రార్థించును, కానీ భార్య భర్తను ఆ విషయంను ప్రార్థించదు. స్త్రీ జాతి అందే స్వయంగా పురుషుని కోరి చేరవచ్చిన స్త్రీలు తిరస్కార యోగ్యులు. స్వయంగా చేరవచ్చిన రత్నం కూడా స్వల్పమైన వెలగలది అయి దూరంగా విడిచిపెట్టబడను. కాబట్టి సదా పురుషుడు స్త్రీని చేరబోవనే తప్ప స్త్రీ తన ప్రియుని చేరబోదు. ఇక లోకాచారమందు, వేదమందు కానీ పరుని ప్రియునిగా భావించి స్త్రీ చేరబోదు. ఏ వ్యక్తి అయినా తన వస్తువును శాస్త్రాన్ని చెప్పబడిన మర్యాదపూర్వకంగా యోగ్యకాలమందు అనుభవించినో వాడు పూజ్యుడు. పరుల వస్తువుల యందు ఎవనికి ఆసక్తి ఉండినో వాడు పూజ్యుడు కాడు. ఓ అబలా, వినుము. ఈ ముల్లోకాలలో ఎవనికెవడు శత్రువు? ఇంద్రియాల కారణానే శత్రుత్వం ఏర్పడను కనుక తన ఇంద్రియాలన్నీ తనకు శత్రువులు. వేదమున చెప్పబడ్డట్టు ఆచరించడం వల్ల సర్వజగత్తు మిత్రమగును. వేదానికి విరుద్ధంగా చేయబడినప్పుడు మిత్రుడే శత్రువు అగుట నిశ్చయం. వేదోక్తంగా అనగా వేదమును చెప్పబడ్డట్టు కర్మలు నడిచిన వాని గురించి శ్రీహరి ప్రసన్నుడుగా ఉండను. శ్రీహరి సంతుష్టుడైనప్పుడు జగమంతయు సంతుష్టి చెందును. అతడు కోపిస్తే జగమంతా శత్రువగును. ఈ సృష్టిలో కులటా జాతి, సాధ్వి జాతి అని ఎక్కడ ఉంది? అంతయు తన కర్మాచరణ బట్టియే కులట సాధ్వి అగుచున్నది. స్త్రీ జాతి అన్నది నారాయణ చేత నిర్మించబడ్డ ప్రకృతి యొక్క అంశ.
దుష్టశీలం గల జారిని నింజాగును. మంచిశీలం గల స్త్రీ పతివ్రతగా ప్రశంసించబడను. పతివ్రతలు, జారిణులు, సామాన్యులోని స్త్రీలు 3 విధాలు. అట్టి స్త్రీ జాతుల్లో స్వయంగా పరపురుషుని ప్రియునిగా భావించి చేరబోవునట్టిది లేదు. ఈ ప్రపంచంలో పరుని చూసి స్వయంగా తాను అలంకరించుకొని రతి కొరకు వారిని చేరబోవచ్చు. కురమునకు కల్మషం తెచ్చినట్టు స్త్రీ ఉండదు. తాను సాధించలేని, అనుభవించదగిన వస్తువును చూచినదై క్షోభ చెందిన స్త్రీకి కేవలం తన వైకల్యం వలన అది సాధించబడదు. కేవలం సాధారణ వస్తువు లభించవచ్చు అని ఇట్లా పలికి ఆ జగత్కర్త మాటలు విరమించను. అప్పుడు ఆ మోహిని కోపంతో పెదవులు వణుకుచుండగా మాట్లాడుటకు పూనుకొనెను. ఓ జగత్కర్త, ఇప్పుడు నీ చరిత్రంతా తెలుసుకున్నాను. నీవు నాకు నీతిని బోధించితివి, కానీ నా మనసు కుదుటపడటలేదు. ఏ క్షణం నీవు నా కంటపడ్డావో అప్పుడే నీ యందు నాకు విశేష లక్షణం కనిపించింది. నీ ముఖాన్ని చూడగానే నాకు ముందు పరిచయం ఉన్న జారులందరినీ మరిచిపోతుంది. నా దేహం కామాగ్నితో దగ్ధమైంది. నిన్ను వదిలిపోవుటకు పూనుకొనగా నన్ను రంభ నిషేధించి ఇటువంటి సలహా ఇచ్చాను. అప్పుడు మన్మథుని సహాయంతో నీ వద్దకు వచ్చాను. అతడు నీ శాపంతో తన ప్రయత్నం వ్యర్థం కాగా వసంతునితో పాటు వెళ్ళిపోయాను. నీ చేత ఎంతగా బెదిరించబడ్డా నేను ఇక్కడి నుంచి పోవుటకు ఆసక్తిరాలనైతిని. ఓ విభో, ఇప్పుడు నా సర్వాంగములందు కదల్లేని స్థితి ఏర్పడింది. ఓ కృపాసాగర, నన్ను దయచూడము, నన్ను చంపదగదు. నీ ఆలింగన మాత్రం చేతనే నా వదన జ్వరం తొలగిపోవనంట నిశ్చయం. నీ కర్మను బట్టి నీవు జగత్కర్తవు, నేను నా కర్మను బట్టి కుల్లటను. జీవులు కర్మచేత సాధించబడేవారు కావున సత్పురుషులు గర్వించరు. ఒకడు వాహనం ఎక్కిపోవును, కొందరు జీవులు వారిని మోస్తారు. పాలన కర్మ ద్వారా రాజు పన్నులు స్వీకరించును, పాలితులైన ప్రజలు పన్నులు చెల్లిస్తారు. ఒకడు సింహాసనాధిపతి అగును, కొందరు సాధారణ రాజులుగా ఉంటారు. కర్మను బట్టి కొందరు వాహకులు, మరికొందరు వాహనాలు ననగా అశ్వాలు మొదలగు వారిని పోషించువారగుదురు. ఒకడు తన కర్మఫలాన్ని బట్టి ఆడపంది కడుపున పడును, అతడు మెత్తని శయ్యలను, ఉత్తమజీవి గర్భాన్ని పొందును. కొందరు నీ పుత్రులగుదురు, కొందరు హరిభక్తిని ఆచరించి ఆ కర్మ వల్ల విష్ణువు యొక్క పార్షదులగుదురు. కర్మదోషం వల్ల కొందరు మలంలో పురుగులగుదురు. తమ తమ ధర్మకార్యాల వల్ల కొందరు రాజులు స్వర్గానికి వెళుతారు, మరికొందరు నరకానికి పోయి అక్కడ మలమూత్రాలందు పడి కర్మఫలం తీర్చుకుంటారు. కర్మను బట్టే ఒకడు స్వయంగా దేవతల్లో శ్రేష్ఠుడై ఇంద్రులకు ఇంద్రుడగును. కర్మ మూలంగానే కొందరు సురలు, కొందరు నరులు, కొందరు క్షుద్ర జంతువులు, కొందరు వర్ణం చేత శ్రేష్ఠులైన బ్రాహ్మణులు, కొందరు భూమిపతులు, వైశ్యులు, శూద్రులు, కొందరు మ్లేచ్ఛ జాతులుగా జన్మిస్తారు. కొందరు తమ సత్కర్మ చేత విద్వాంసులు, జ్ఞానం వల్ల సర్వము చూడగలవారు అగుదురు. మరికొందరు మూర్ఖులు, గుడ్డివారు, అంగవిహీనులు అగుదురు. కొందరు కర్మఫలం వల్ల శిష్యులకు శాస్త్రం బోధించువారు అగుదురు. కొందరు గురుముఖమును పఠించి సర్వ విషయాలు తెలుసుకొందరు. కర్మ వల్లనే కొందరు స్థావర జంగమ దేహములను ధరిస్తారు. ఒక తపస్వి కాని, హంతకుడు కాని, బ్రహ్మవగు నీవు కాని తన కర్మ వల్లనే అట్టివారగదురు. ఒక స్త్రీ సాధ్వే ఇహపరలోకాల్లో పూజ్యురాలొకట కూడా తన కర్మ వల్లనే సుమ. మరి ఒక స్త్రీ వేసేయి తన శరీరం అమ్ముకొని ఆహారం భుజించటయు ఆ కర్మ వల్లనే జరుగుతున్నది. నేను దేవతల నగరంలో మిక్కిలి ఆదరింపబడి సురలకు అనుభవయోగ్యమైన స్వర్గవేశను. అట్టి వారి ఆలింగనం వలన కర్మనాశం జరుగును. మనస్సు జన్మ పరంపరల స్వభావమే కారణంగా కలది. ఆ స్వభావం బహుజన్మల కర్మలే బీజంగా కలది. ఆ కర్మలన్నీ తర్వాతి అనుభవాలకు బీజం. ఈ అన్నింటికీ కర్త శ్రీహరి. ఆ ప్రభువు స్వయంగా కర్మ మూలంగా నియతమైన శాస్త్రాల ద్వారా నియమించబడిన ఫలం ఇచ్చేవాడు. అన్నింటికంటే కర్మరూపి అయిన జనార్దనుడు బలవంతుడన్నది శాశ్వత సత్యం. అయ్యా, ఏ కారణంగా నేను నీ చేత నిందించబడుతుని, ఎందుకు బెదిరించబడుతుని? జగత్కర్తవు, ఈశ్వరుడు అయిన నీ పాదపద్మాలు దర్శింపవచ్చుతుని. యోగుల స్వప్నంను కూడా ఎవని పాదద్వంద్వాన్ని చూడగలరో లేరో ఆ ఈశ్వరుని పతిని చేసుకున్న కోరికతో స్వయంగా వచ్చాను. ఏ స్థానం ఇహపరములందు పొందడానిదో, ఎవని పాదధూళి చేత స్త్రీలు కీర్తితో ప్రకాశిస్తారో అట్టి స్థానానికి వచ్చితిని అని పలికి మోహిని శీఘ్రంగా పోయి మనోహరుని ముందు నిలిచెను. అప్పుడు ఆ కులటాభయం వలన జగత్కర్తయగు బ్రహ్మ ఉనికిపోయెను. మోహిని చిరునవ్వు, వంకర చూపులతో కామభావం ప్రకటిస్తూ మన్మథ బాణపీడితురాలై తన అంగములను ప్రదర్శించెను. ఇంతలో సర్వయోగంలో ఎరిగిన సర్వజ్ఞుడైన మన్మథుడు ఆవిర్భవించి బ్రహ్మ మీద సమ్మోహనము, సముద్వేగము, సృష్టి బీజమును మనసును స్తంభింపచేయనది, ఉన్మత్త బీజము, శరీరం మండించు జ్వలదం, మాటిమాటికి చైతన్యం హరింపచేయనిదగు పంచబాణాలు ప్రయోగించను. మదనుడిట్లు పంచబాణాలు విసిరి అంతరిక్షాలను నిలిచి తన తండ్రి అయిన బ్రహ్మను ఇంకను సమ్మోహపరచుటకు తన కింకర్లను పంపెను. వసంతుని కోకిలలను, తుమ్మెదలను, మనస్సును హరించి సుగంధ వాయువు నియోగించి తాను లోన ప్రవేశించి బ్రహ్మలో మార్పు కలిగించెను. గండుకోయిల బ్రహ్మ ముందు ఇట్లని చెప్పరాని మధురస్వనితో ధ్వనితో కూసెను.
తొమ్మిది తన ముందు నిలిచి సుందరంగా సూక్ష్మంగా ధ్వని చేశాను. ఓ ప్రియురాల రాధ. మిక్కిలి చల్లగా ఉన్న సుగంధవాయువు మెల్లమెల్లగా మాటిమాటికి వీచెను. వసంతుడు ఆ ప్రాంతాన్ని సంతోషంతో విహరించెను. బ్రహ్మ నిలువెల్లా పులికించెను. మన్మథ బాణాల చేత చైతన్యం నశించి మిక్కిలి వంకర చూపులతో మోహిని బ్రహ్మను చూసి అతని భావం గుర్తించి మరల నవ్వెను. సృష్టికర్త అన్ని బంధములకు మూలమైన ఆ సర్వంను తెలుసుకుని తన మనసును అదుపులో పెట్టుకున్న జాలక భయపడి శ్రీహరిని స్మరించెను. రెండు హస్తాలతో తన కన్నుల ముందు శాంతరూపంతో మురళీధారి అయి పీతాంబరాన్ని కట్టుకున్న శ్రీకృష్ణుని మనసుతో స్తుతించెను. ఆ స్వామి కిశోర రూపాన ఉండియు స్థిరరు యవ్వనం కలిగి రత్నాలంకార భూషణాలతో అతిశయించి మిక్కిలి సుందరంగా ఉండి చిరునవ్వు చిందిస్తూ శ్యామసుందరుడుగా ఉండెను. బ్రహ్మ ఇట్ల పలికెను. ఓ శ్రీహరి, కామసాగరాన మునిగిన నన్ను రక్షించుము. ఈ సాగరం అపకీర్తి అనే జనంతో నిండి అనేక సంకటాలు కలిగిస్తూ ఒడ్డుకు చేరచక్యం కానిది. నీ పాదభక్తిని మరపించుటకు కారణమైనది. ఆపదలనే మెట్ల కలదే దాటడానికి అసఖ్యమైనది. నిర్మల జ్ఞానమనే నేత్రాన్ని మిక్కిలి మూసివేయనది. బహుజన్మలనే అలలతోనూ స్త్రీలనే దట్టమైన మొసళ్లతోనూ విషయాసక్తి అనే లోతైన ప్రవాహంతోనూ ఘోరమైనది. ఆరంభాన అమృతం వలె ఉండే అంత్యంలో విషణులయమైంది. యమాలయ ప్రవేశానికి ముక్తి ద్వారమును విస్మరణకు కారణమైనది. ప్రభువు, ఇట్టి ఘోర సముద్రం నుండి జ్ఞాన విజ్ఞాన సహితమైన బుద్ధి అనే ఓడ ద్వారా నీవే నన్ను ఉద్ధరించుము. నీవే కర్ణధారుడవు. ఓ మధుసూదన, అనుగ్రహించుము. ఓ మాధవ, ఈ సృష్టి కర్మలో నా వంటి వారెందరో నీ చేత నియోగించబడిన విధులు ఉన్నారు. నీవు విశ్వములకు అందరి జీవులకు ఈశ్వరుడవు. ఇది కర్మక్షేత్రం కాదు, కోరబడిన బ్రహ్మలోకం. అయినప్పటికీ నీ పాదభక్తిని మరిపించు కామమందు మాకు కోరిక కలుగుతున్నది. ఓ నాథ, కరుణా సముద్రుడా, దీనజనబంధు, నీవు సమస్తం తెలిసిన మహాప్రభువు, నాకు ఈ దుష్టస్వప్నం చూపించకు, నన్ను దయచూడము అని ఇట్లు సనాతనుడైన సృష్టికర్త పలికి ముగించను. నా పాదపద్మాలను ధ్యానించి నన్నిట్లు పలుసార్లు స్మరించను. బ్రహ్మచేత చేయబడ్డ ఈ స్తోత్రాన్ని భక్తియుక్తుడై ఎవరు పఠించునో లేదా విననో వాడు విషయంలందు మునిగిపోడు. ఇది నిశ్చయం. వాడు నా మాయను జయించి ఉత్తమ జ్ఞానాన్ని పొందుట సత్యం. ఈ లోకమందును భక్తియుక్తుడై నా భక్తుల్లో శ్రేష్ఠుడగును. ఓం శాంతి శాంతి శాంతి.